పూతరేకుల పుట్టినిల్లు అలాగే ఆత్రేయపురంలో ఈ యొక్క సంక్రాంతి సమ్మరి ఏదైతే మొదలైందో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పూతరేకుల ఈ యొక్క గిరాకీ అయితే పెరిగింది. ప్రధానంగా ఓ పక్కన ఆత్రేయపురంలో పడవ పందాలతో పాటు ఈ యొక్క ఆత్రేయపురం పూతరేకులు కూడా గిరాకీ కూడా ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఈ యొక్క పూతరేకులు ఏ విధంగా ఇక్కడ తయారు చేస్తారో, ఈ యొక్క పూతరేకుల పుట్టినిల్లుగా చెప్పుకోబట్టి ఆత్రేయపురంలో రకరకాల పూతరేకులను ఏ విధంగా తయారు చేస్తున్నారో మనం చూడొచ్చు. అంటే సంక్రాంతి శోభ ఏదైతే పండుగ నేపథ్యంలోనే భారీ ఎత్తున గిరాకీలు వచ్చాయి. సంక్రాంతి శోభతో ఈ యొక్క మొత్తం రకరకాల పూతరేకులకి అయితే ఆర్డర్ వచ్చింది. మన బాదం పప్పు అలాగే పిస్తా మొత్తం అన్ని వేసి రకరకాల ఇక్కడ నెయ్యి వేసి దర్శించి ఈ విధంగా పూతరేకులను అయితే తయారు చేస్తుంది. అలాగే వచ్చిన ఆర్డర్ ప్రకారంగా వాళ్ళందరూ కూడా ఆర్డర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మరో పక్కన ఇలా ఈ విధంగా చూడొచ్చు. ఎక్కడ చూస్తున్నా సరే ఈ యొక్క పూతరేకులు ఏదైతే ఆత్రేయపురంలో పూతరేకులు అందరూ కూడా ఫేమస్, మనకందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీటికైతే గిరాకీ పెరిగింది. ఇక్కడ పూతరేకుల్ని ఏ విధంగా మొత్తం బిజీగా ఈ రోజంతా పూతరేకులను అయితే అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పూతరేకులు ఎన్ని రకాలు ఉన్నాయి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు సంక్రాంతి ఈ నేపథ్యంలోనే ఎలా ఉన్నాయి పూతరేకుల గిరాకీ? బాగుంది సార్. బయట నుండి హైదరాబాద్ నుంచి బయట నుంచి చాలా మంది వస్తున్నారు. బాగా మాకు ఇక్కడ పందాలతో పాటు ఇక్కడ పూతరేకులు కూడా బాగా సేల్ వెళ్తాయి మాకండి. అందరూ వచ్చి స్వీట్గా వచ్చి ఒక ఇంట్లో తయారు చేసిన స్వీట్ టైప్లో ఉంటుందండి మన దగ్గర, తీసుకుని పట్టుకెళ్తారు అందరూ. పూతరేకులు ఉంటాం 15 రకాలు ఉన్నాయి సార్. అంటే ఎక్కువ సేలు నిల్వ ఉండేది బెల్లం పంచదార అండి. మనకి ఇంకా రకాలు ఇక్కడ చేస్తాం మేము. బెల్లము పంచదార రెగ్యులర్ అండి. కోవా పూతరేకులు చేస్తామండి, చాక్లెట్ పూతరేకులు, బూస్ట్ పూతరేకులు, హార్లిక్స్ పూతరేకులు, ఇది తేనె పూతరేకులు అండి, డయాబెటిక్ పూతరేకులు, ఐస్ క్రీమ్ పూతరేకులు కూడా ఉంటాయి మన దగ్గర. ఐస్ క్రీమ్ కూడా ఉంటుందండి. కారపూడి పూతరేకులు కూడా ఉంటుంది, హాట్ పూతరేకు కూడా ఉంటుంది. మీకు డైమండ్ షేప్ కూడా ఉంటుందండి. అంటే రెగ్యులర్గా రౌండ్ కాకుండా మనం ఫంక్షన్లో వెరైటీగా పెట్టడం కోసం స్వీట్ కింద డైమండ్ షేప్ కూడా ఉంటాయి సార్. మీకు ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది సార్. ఇవి ఎక్స్పోర్ట్ సంక్రాంతి శోభ నెలకొన్న నేపథ్యంలో భారీగా ఆటలు కూడా వస్తున్నాయి. మీకు ఆటలు పార్సిల్ పంపించడానికి వస్తున్నాయి సార్, వస్తున్నాయి. పండుగలో మొత్తం అందరూ పట్టుకెళ్తారు సార్. కొంతమందికి గిఫ్ట్లు ఇవ్వడానికి, మన సంగతం సంబంధంగా ఒక ఇంట్లో అందరికీ స్వీట్ల కింద బాగా పట్టుకెళ్తారు సార్. బాగుంటుంది. కోడి పందాలు మాత్రమే సంక్రాంతి శోభలో చూస్తాం, కానీ ఈసారి పడవ పోటీలు మీకు మీ ఆత్రేయపురంలో జరుగుతున్నాయి. ఏ విధంగా ఉంది, ఎలా ఉంది మీ ఫీలింగ్? బాగుంది సార్. చాలామంది బయట నుంచి కూడా చాలామంది వస్తున్నారు. పడవ పోటీలు చూడడానికి వస్తున్నారు. మన ఆటోమేటిక్ మన బిజినెస్ కూడా బాగుంటుంది. ఇది లాస్ట్ ఇయర్ అంతా లేదు, ఇప్పుడు బాగా చేస్తున్నారు. ఏర్పాట్లు కూడా బాగా చేస్తున్నారండి. బాగుందండి, బాగుంది. అంటే దానివల్ల వచ్చిన వాళ్ళు కూడా తీసుకోవడం బాగా చేస్తున్నారు, బాగా జరుగుతుంది. గతంలో బంగారం పూతరేకులు కూడా మీ ఆత్రేయపురంలో తయారు చేసిన పరిస్థితి ఉందా? అది ఎలా తయారు చేసేవారు? అది చేస్తారు కానీ అది ఆర్డర్ మీద చేస్తారండి, ఎక్కువ చేయరు అవి. మనకి మీకు బెల్లం పంచదార ఎక్కువ అవుతుంది. మిగతా మీ ఆర్డర్లైనా మీకు చేయడానికే అవుతాయి. ఐస్ క్రీమ్ పోతుంది కూడా ఇప్పుడు వెంటనే తినడానికి పనిచేస్తారు సార్. అలాగే మీకు ఆర్డర్ మీద అన్నీ చేస్తాం. సిల్వర్ పూతరేకులు కూడా ఉన్నాయి మన దగ్గర. సిల్వర్, గోల్డ్ కూడా ఉన్నాయి. అంటే సంక్రాంతి గురించి ఎంతమంది అదనంగా మీరు పెంచడం జరిగింది మొత్తం అందరూ? అంటే మీరు ఎప్పుడు పనిచేసే వాళ్ళన్నారా, కొత్తగా పండగ కోసం ప్రత్యేకంగా ఇక్కడ టీం పెంచడం జరిగింది మీరు? అంటే రెగ్యులర్గా మాకు 10 మంది దాకా ఉంటారు సార్. మేము ఇంకా ఎక్స్ట్రా ఒక 10 మంది, ఒక 5 మంది పెంచుతామండి. అంటే సరిపోదండి. ఈరోజు కొంచెం పండగలో మొత్తం బయట నుండి ప్రతి ఊరు నుండి ప్రతి ఇంటికి వస్తారు వాళ్ళు. జనం కొంచెం ఎక్కువ వస్తారు కానీ కొంచెం మనకి స్టాక్ సరిపోదు, పెంచుతామండి జనం. పూతరేకులకి అయితే గిరాకీ ఎక్కువ పెరిగింది. ఇదే పండగ సంక్రాంతి నేపథ్యంలోనే అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆత్రేయపురం పూతరేకులు ఇవ్వడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్, వివిధ బెంగళూరు, ఇతర రాష్ట్రాలు కూడా ఈ యొక్క పూతరేకులు అయితే ఆర్డర్ ప్రకారంగా పార్సిల్ వెళ్తున్న పరిస్థితి ఉంటుంది. కానీ ఈ యొక్క పండగ వాతావరణంలో ఈ యొక్క ఆత్రేయపురంలో పుట్టినిల్లుగా ఉన్నటువంటి ఈ పూతరేకులు ఒక పక్కన అయితే, పడవ పందాలు కూడా మరో పక్కన జరగడం ఈ సంవత్సరం సంక్రాంతికి ప్రత్యేక విశిష్టతగా చెప్పవచ్చు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.